మా బాబాయ్ ఫోన్ చేయి దీనికి చేస్తున్నాను నేను అసలు Good morning, all of you. Good morning, all of you. So yesterday we have to solve so many problems on systems. Now coming to, we have to solve another problem. Determine if the following system is described by y of t is equals to sine x of t plus 2. Sine x of t plus 2. So this is a memoryless or causal linear time invariant stable system. So ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఒక మెమోరీలెస్ సిస్టమా లేదంటే కాజల్ సిస్టమా లేదా లీనియర్ సిస్టమా లేదా టైమ్ ఇన్వేరియంటా లేదా స్టేబుల్ సిస్టమా ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో బై గివింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ దీస్ systems. Okay na, so kindly find out the first one is memoryless system. Memoryless system. So memoryless system ante it is also called as ఏమని చెప్పుకున్నాం మనం memoryless system అనదర్ నేమ్ ఏంటి సిస్టమ్స్ గురించి చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. హలో, so memoryless system is nothing but a static system. Memoryless system is nothing but static system. ఎందుకు memoryless system అంటున్నాం? Whatever the input is driven to the system,
ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దాన్ని మాత్రమే ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో వితౌట్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ఓకేనా? సో ఎటువంటి స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు దీనికి. స్టాటిక్ సిస్టమ్కి స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. వాట్ ఎవర్ ద ఇన్పుట్ వీ హ్యావ్ టు డ్రివెన్ టు ద సిస్టమ్ and process the input signal, and they have to providing the output. Okay, so that memoryless system ki another name entante static system. ikkada ichcharu chudandi already. So at present the output depends on future inputs. ikkada future inputs e kada unnai. t+2 ane value kanipistundi manaki. ikkada t+2 ane value kanipistundi ante future value kada idi. So future value మీద depend అవుతుందంటే this system is not memoryless system. This system is not memoryless system. So okay, so therefore this is a memoryless system or not memoryless system, and that is also called as a static system. Okay, so ఇది ఫ్యూచర్ వాల్యూస్ని మనకు రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సిస్టమ్ అనేది this is not a memoryless system. Okay, now second one is this signal is causal or non-causal. So the output is depends upon future input value. So causal ki enti, causal ki condition enti, causal signal avvalante the causal system is mainly depending on present and past input values. Present and past input values are రెండింటి మీద డిపెండ్ అయితే that system is also called as a causal system. Otherwise it is a non causal system. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఫ్యూచర్ ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయి. ఫ్యూచర్ ఇన్పుట్ వాల్యూ ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ నాన్ కాజల్ సిస్టమ్. సో నాన్ కాజల్ సిస్టమ్ ఎందుకంటున్నామంటే ఇది ఫ్యూచర్ ఇన్పుట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఒక నాన్ కాజల్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్. So yesterday we have to discuss about time invariant systems. So given that expression y of t is equals to sin x of t plus 2. So first of all ఇందులో మనకి డిలేని మనం మెన్షన్ చేసి చూపించుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు delay the input by k samples and denote the corresponding output by y of t comma k అనుకుంటాం. ఓకేనా? సో డిలే మనం అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి మనం ఏం అప్లై చేయాలి? y ఆఫ్ t కామా k. ఆల్రెడీ t ఉంది మనకి. y ఆఫ్ t అనేది అవుట్పుట్ ఫంక్షన్. దీనికి k శాంపుల్స్తో డిలే ఇస్తున్నాం. k శాంపుల్స్తో డిలేని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దేర్ ఫోర్ అప్పుడు అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? y ఆఫ్ t కామా k దట్ ఈక్వల్స్ టు సైన్ x ఆఫ్ t మైనస్ k ప్లస్ 2. అంటే అడిషనల్గా మనం ఏం యాడ్ చేసాం? కేని kth శాంపుల్స్ కింద మనం ఎంటైర్ ఎక్స్ప్రెషన్కి మనం అప్లై చేస్తాం. సో దిస్ ఈస్ ద డిలే. t మైనస్ k అనేది ఏంటంటే డిలే మనకి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి దెన్ వీ హ్యావ్ టు రీప్లేస్ t బై t మైనస్ k త్రూ అవుట్ ద గివెన్ ఈక్వేషన్. సో వీ హ్యావ్ టు రీప్లేసింగ్ ద t వాల్యూ బై t మైనస్ k. సో t ఉన్న ప్లేస్లో t మైనస్ k పెట్టండి. ఓకేనా? సో దెర్ ఫోర్ y ఆఫ్ t మైనస్ k దట్ ఈక్వల్స్ టు సైన్ x of t minus k plus 2. Sin x of t minus k plus 2. Okay, comparing the above two equations. Comparing the equation 1 and equation 2. Equation 1 equation 2 ని కంపేర్ చేసుకుంటే మనకి ఏం పోతుంది? 2 cancel. y of t comma k is equals to y of t minus k. So అవుట్పుట్ మనకి ఎలా ఎప్పుడైతే వచ్చిందో దిస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్. ఓకే, ఎస్టర్డే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ టైమ్ వేరియంట్ అండ్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ చెప్పుకున్నాం. టైమ్ ఇన్వేరియంట్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ విత్ రెస్పెక్ట్ టు టైం వ్యారీ అవ్వదు. సో దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్. టైమ్ వేరియంట్ అంటే డెఫినెట్గా విత్ రెస్పెక్ట్ టు టైం ద సిగ్నల్ విల్ బి చేంజ్డ్. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ లీనియర్ సిస్టమ్. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లీనియరా లేదా నాన్ లీనియరా ఫైండ్ అవుట్ చేయండి. సో వెన్ ద ఇన్పుట్ ఈజ్ జీరో అవుట్పుట్ y ఆఫ్ t ఈజ్ ఆల్సో జీరో. ఇన్పుట్ జీరో ఇస్తే అవుట్పుట్ కూడా జీరో అవుతుంది కదా. సో వీ విల్ చెక్ ద రిమైనింగ్ కండిషన్స్. లెట్ us కన్సిడర్ two separate inputs.
సెపరేట్ ఇన్పుట్స్. సో లీనియారిటీ కండిషన్ మనకి ఎగ్జిస్ట్ అవ్వాలంటే డెఫినెట్గా మనం ఏం చేయాలి? లీనియారిటీ కండిషన్కి మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేకింగ్ టూ ఇన్పుట్ సిగ్నల్స్, దట్ ఈస్ x1 of t and x2 of t, x1 of t and x2 of t. So let us apply to the given system. Therefore x1 of t is implies or transformation of అన్నది కూడా అనొచ్చు. x1 of t transformation of y1 of t, x2 of t is transformation of y2 of t. అంటే ఇది ఏంటి? ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్, ఈ ఇన్పుట్ సిగ్నల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే అవుట్పుట్ అనేది వస్తుంది మనకి. అంటే ఇది ఒక సిస్టమ్ ఫంక్షన్, ఇది ఒక సిస్టమ్ ఫంక్షన్. క్యాపిటల్ టీ కింద రిప్రజెంట్ చేస్తాం. టీ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ టీ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో y1 of t is equals to వచ్చిన ఎక్స్ప్రెషన్ sin x1 of t plus 2, y2 of t sin x2 of t plus 2. అంటే రెండు ఇన్పుట్ సిగ్నల్స్ వచ్చినాయి కదా మనకి, x1 of t, x2 of t, రైట్? నౌ ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ పేజ్ మిస్ అయింది, ఉంది. నౌ యాడ్ y1 of t and y2 of t, యాడ్ y1 of t and y2 of t, then we have to get y dash of t అనుకుంటున్నాను నేను. ఓకేనా? సో దేర్ ఫోర్ y dash of t ఈజ్ ఈక్వల్స్ టు టూ అవుట్పుట్ ఫంక్షన్స్ని యాడ్ చేయండి. టూ అవుట్పుట్ ఫంక్షన్స్ని యాడ్ చేస్తుంటే y1 of t ప్లస్ y2 of t. ఇక్కడ y1 of t అనేది ఏంటి? sin x1 of t plus 2 ప్లస్ sin x2 of t plus 2. అంటే రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? థర్డ్ ఫంక్షన్, లెట్ us కంబైన్ టూ ఇన్పుట్స్ అండ్ అప్లై ఇట్ సేమ్ సిస్టమ్. therefore కంబైన్ చేసుకున్నప్పుడు x1 of t ప్లస్ x2 of t కంబైన్ చేసినాం. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ sin x1 of t plus 2 ప్లస్ x2 of t plus 2. ఓకే, ఇక్కడ ఏమైంది మనకు అప్పుడు? therefore y double dash of t is equals to sin x1 of t plus 2 plus x2 of t plus 2. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ రెండు సిమిలర్గా ఉన్నాయి కదా, చూడండి ఇప్పుడు ఉన్నాయా లేదా? let us compare the two equations 3 and 4. y dash of t is equals to ఏమైంది? y dash of t is equals to sin x1 of t plus 2 plus sin x2 of t plus 2. బట్ థర్డ్కి వచ్చేసరికి ఎలా ఉంది? y double dash of t is equals to sin కామన్ తీస్తాడు, x1 of t plus 2 plus x2 of t plus 2. అంటే ఏమవుతుంది? ఇక్కడ రెండు ఈక్వేషన్స్ సేమ్ ఉన్నాయా లేదంటే రెండు డిఫరెంట్ ఉన్నాయా? సో ఫైనల్లీ y dash of t is not equals to y double dash of t, y double dash of t. సో ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇక్కడ వచ్చిన అవుట్పుట్ కరెక్టా కాదా చెప్పండి మీరు ఒకసారి నాకు. కైండ్లీ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్. లీనియారిటీ సిస్టమ్ కరెక్టో కాదో చెప్పండి సార్. ఇట్ ఈస్ ఎ లీనియర్ కండిషన్ ఆర్ నాన్ లీనియర్ కండిషన్? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నాన్ లీనియర్ హౌ? ఎలా చెప్తున్నారు నాన్ లీనియర్ అని? ఇక్కడ చూసి చెప్తున్నారా? ప్రాబ్లం చూడండి ఒకసారి. y dash of t ఏమొచ్చింది? y dash of t ఏమొచ్చింది? ఎక్స్ప్రెషన్, ఫైనల్ ఎక్స్ప్రెషన్ sin x1 of t plus 2 plus sin x2 of t plus 2. ఇది y dash of t. అంటే రెండింటిని ఏం చేశాడు? రెండింటిని యాడ్ చేశాడు కదా, y1 of t plus y2 of t ని యాడ్ చేశాడు. ఓకేనా? దెన్ థర్డ్ ఈక్వేషన్కి వచ్చేసరికి రెండింటిని కంబైన్ చేశాడు ఇన్పుట్స్ని. x1 of t plus x2 of t ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin x1 of t plus 2 plus x2 of t plus 2. ఇక్కడ సైన్ టర్మ్ని కామన్ తీశాడు, ఇక్కడ కామన్ తీయకుండా సెపరేట్ చేశాడు. సో రెండు ఈక్వేషన్స్ ఈక్వేట్ అయినాయా? అవలే. సో రెండు ఈక్వేషన్స్ ఈక్వేట్ అవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ ఏ నాన్ లీనియర్ సిస్టమ్. సో y dash of t is not equals to y double dash of t, y double dash of t. సో రెండు ఈక్వేషన్స్ సేమ్ రాలేదు అవుట్పుట్. రెండు సేమ్ వస్తే అప్పుడు అది లీనియర్ సిస్టమ్ అవుతుంది. ఓకేనా?
సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ లీనియర్ సిస్టమ్. ఓకేనా, ఈక్వల్ అయితే లీనియర్ సిస్టమ్ అవుతుంది, అదర్వైజ్ నాన్ లీనియర్ సిస్టమ్. ఓకే, నౌ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్. స్టేబుల్కి అన్స్టేబుల్కి కండిషన్ ఏంటి? స్టేబుల్కి అన్స్టేబుల్ కండిషన్ ఏంటి? ఒక సిస్టమ్కి బౌండెడ్ ఇన్పుట్ ఇస్తే బౌండెడ్ అవుట్పుటే రావాలి అంటే అర్థం ఏంటి? బౌండెడ్ అండ్ బిబో కండిషన్ అంటాం. సో బిబో కండిషన్ అంటే బౌండెడ్ ఇన్పుట్ ఇస్తాం, సిస్టమ్కి బౌండెడ్ అవుట్పుట్ రావాలి. అంటే ఒక సైన్సోయిడల్ సిగ్నల్ ఇచ్చాను అనుకోండి ఒక పర్టికులర్ టైం డ్యూరేషన్లో, సేమ్ అదే సైన్సోయిడల్ సిగ్నల్ లాగా అవుట్పుట్ రావాలి, అంటే అవుట్పుట్ చేంజ్ అవ్వకూడదు. ఓకేనా, ఒక సైన్సోయిడల్ సిగ్నల్ నేను ఒక సిస్టమ్కి ఇచ్చాను. ఓకే, ఆ సైన్సోయిడల్ సిగ్నల్ని సిస్టమ్కి ఇచ్చినప్పుడు సేమ్ అదే సైన్సోయిడల్ సిగ్నల్ లాగా అవుట్పుట్లో రావాలి. యాంప్లిట్యూడ్ చేంజ్ అయినా పర్లేదు, బట్ టైం డ్యూరేషన్ చేంజ్ అవ్వకూడదు. అంటే ఏంటి? వాట్ ఎవర్ ద సిగ్నల్ వీ హ్యావ్ టు డ్రివెన్ టు ద సిస్టమ్, ద సేమ్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ అవైలబుల్ అట్ అవుట్పుట్ సైడ్. దాన్నే మనం బిబో కండిషన్ అంటాం. అంటే ఏంటి? అది స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం ఫర్ ఎవ్రీ బౌండెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ 2 ఇట్స్ సింక్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ బౌండెడ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సింక్ వాల్యూ అంటాం. ఓకేనా, సింక్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ బౌండెడ్ అండ్ ఫైనైట్ వాల్యూ అవుతుంది. సో this system is also called as a stable system. This system is also called as a stable system. Okay, so one more problem is also here. Check the following systems are stability. Y of t is equals to t into x of t. Y of t is equals to e power x of t. E power x of t. So it will check cheyandi. So the following expression is system is characterized by y of t is equals to t into x of t. So let us check the stability of the given expression above system by using a simple bounded inputs such as a unit step function or a constant. Simple bounded inputs are a unit step function or a constant signal. Okay, so if system representation substituting the input x of t is equals to 1, x of t place లో 1 పెట్టుకుంటే then కాన్స్టెంట్ ఈక్వేషన్ 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో 1 పెట్టేస్తే 1 అయినప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ టీ. సో వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఏ అన్బౌండెడ్ సిగ్నల్. ఎందుకని? మనం టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇస్తే దీనిలో మనం టీ ప్లస్లో 1 ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు 1 పెట్టుకుంటే టీ అనే వాల్యూ మిగులుతుంది. అంటే మనకి ఏంటి? ఈ ఎక్స్ప్రెషన్ రావట్లేదు కదా. ఈ ఇన్పుట్ మనం ఇస్తున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం, బట్ ఇదే అవుట్పుట్ రావట్లేదు, చేంజ్ అయింది. So it is a unbounded signal. It is a unbounded system. Okay, so therefore we can say that this system is BIBO unstable because bounded input x of t is equals to 1. Then we have to produce this unbounded output y of t is equals to t. So x of t place lo 1 పెట్టుకుంటే నాకు t అనే అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, సో ఎందుకని? బిబో కండిషన్ ఇది సాటిస్ఫై చేయలేదు. బిబో కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ అన్బౌండెడ్ అవుట్పుట్ ఆర్ అన్బౌండెడ్ సిస్టమ్. ఓకే, అంటే అప్పుడు దీన్ని ఏమని చెప్పుకోవచ్చు? అన్స్టేబుల్ సిస్టమ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ స్టేబుల్ సిస్టమ్. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ y of t is equals to e power x of t. ఒక ఎక్స్పోనెన్షియల్ కాంపోనెంట్ ఇచ్చాడు, ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఇచ్చాడు. లెట్ us assume that the input x of t is bounded. ఇన్పుట్ x of t అనేది మనకి బౌండెడ్ ఇన్పుట్ అయితే కనుక దాని కండిషన్ ఏంటి? magnitude of x of t means mod x of t is less than b less than infinity for all the values of time t. ఇది కండిషన్. ఓకే, whereas the output of the above system will be given by, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం కండిషన్ రాసుకుంటే, బిబో కండిషన్ రాసుకుంటే mod y of t is less than e power b. E power b is less than infinity for all the values of t. So this is the standard formula for a bounded input signal or bounded system. ఇది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం ఇక్కడ e power b అనేది ఉంది. ఇక్కడ e power b for all the values of time. So where b is the arbitrary positive number, arbitrary signal అంటాం, arbitrary signal. This is also called as an exponential function. Exponent function లో మనకి ఏముంది? ఇక్కడ x of t అనే సిగ్నల్ ఉంది ఇక్కడ. అంటే దీన్ని దేనికి రిలేటెడ్గా మాట్లాడుకుంటాం అంటే బౌండెడ్ సిగ్నల్ కింద దీన్ని రిప్రజెంట్ చేసుకుంటాం. సో వీ హ్యావ్ టు కంక్లూడ్ దట్ ద అబౌవ్ సిస్టమ్ ఈజ్ బిబో
stable because it produces bounded output from bounded input. Ante whatever the input we have to driven to the given system, therefore the same amount of output is available at output side in a given stable system. Okay, so this is also called as the another problem. So the remaining else so yesterday we have to solve so many problems on linear and non-linear functions in discrete time systems. So yesterday మనం ఆల్రెడీ చూసాం లీనియారిటీ నాన్ లీనియారిటీ ఫంక్షన్స్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్నామా? మీరు ఈ సొల్యూషన్ చేయండి. ఆల్ ఆఫ్ యూ కైండ్లీ నోట్ దిస్ ప్రాబ్లమ్. y of n is determine if the systems are described by the followed input and output equations are linear or non-linear functions. ఓకే, నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని చేయండి. నేను ఇది సాఫ్ట్ కాపీ మీకు పంపిస్తాను. నేను సిఆర్ ఎవరు సిఆర్ నాకు ఒకసారి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి నాకు. ఏ సెక్షన్ సిఆర్, బి సెక్షన్ సిఆర్. నా నెంబర్ మీ దగ్గర ఉందమ్మా, వాట్సాప్ నెంబర్. సో ఐ విల్ సెండ్ ఏ మెసేజ్ 85009758. So this is my WhatsApp number. సో ఏ సెక్షన్ సిఆర్, బి సెక్షన్ సిఆర్ నాకు వాట్సాప్ చేయండి, మీకు ఇది సాఫ్ట్ కాపీ పంపిస్తాను నేను. ఓకే, రైట్. ఓకే ఓకే, సిఆర్ మీకు ఫార్వర్డ్ చేస్తాడు. మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయా? ఏ సెక్షన్కి, బి సెక్షన్కి స్టూడెంట్స్ గ్రూప్స్. సిఆర్ మీ ఫ్రెండ్స్కి మీరు ఫార్వర్డ్ చేయండి సాఫ్ట్ కాపీ. ఓకే, రైట్. సో ఈ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. y of n is equals to n into x of n. y of n is equals to x square of n. Yesterday already we have to do this problem. So once again we have to note down this problem. ఇవన్నీ సాల్వ్ చేయండి. కింద కూడా ఇచ్చాను, ఆల్రెడీ ఇచ్చినట్టున్నాను మీకు. y of n is equals to x of n minus x of n minus 1, x of n square, x of minus n. సో ఇవి కూడా వెదర్ ఇట్ ఈస్ కాజల్ ఆర్ నాన్ కాజల్. పైది లీనియర్ ఆర్ నాన్ లీనియర్, కిందది కాజల్ ఆర్ నాన్ కాజల్ ఫంక్షన్స్. ఓకే, ట్రిపుల్ స్టూడెంట్స్ ఆల్ ఒకసారి నాకు హాయ్ అని పెట్టండి. ట్రిపుల్ స్టూడెంట్, ట్రిపుల్ అని మెన్షన్ చేయండి నాకు. సో దిస్ సాఫ్ట్ కాపీ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ టు యూ. ఓకే, నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ట్రిపుల్ స్టూడెంట్ సార్ అని చెప్పేసి నాకు వాట్సాప్ చేయండి. దెన్ ఐ విల్ ఫార్వర్డ్ టు దిస్ సాఫ్ట్ కాపీ. ఆల్రెడీ మీకు ఫస్ట్ యూనిట్ మెటీరియల్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఇది కూడా వస్తుంది. సో దీన్ని కూడా చూసుకోండి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మీకు సొల్యూషన్ చేసుకున్నాక ఉంటుంది. ఓకేనా? రైట్. నౌ so coming to, so first unit is almost completed. సో యూనివర్సిటీ నుంచి మనకు వచ్చిన క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ కానీ లేదా లాంగ్ ఆన్సర్స్ కానీ ఎలా ఉంటాయో చూసుకోండి. సో నవంబర్ 2019లో, అంటే రీసెంట్గా మీ సీనియర్స్ రాసిన పేపర్లో దే హ్యావ్ టు ఆస్కింగ్ డిఫైన్ సిగ్నల్. సిగ్నల్ అంటే ఏంటి, సిగ్నల్ యొక్క డెఫినేషన్ ఏంటి అడిగాడు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. సో సిగ్నల్ ఈజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సిగ్నల్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ వ్యారీస్ విత్ రెస్పెక్ట్ టు టైం. సిగ్నల్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ దట్ వ్యారీస్ విత్ రెస్పెక్ట్ టు టైం
space or any other independent variable. Space or any other independent variable. This is the simple definition of signal. Okay. And define system. System ante a set of components that are connected together. Set of components that are connected together to perform the particular task. అంటే మనం ఏదైతే ఫంక్షన్ని పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అనేవి మనకి సిస్టంలో అక్యుములేట్ అయి ఉంటాయి. సిస్టంలో అక్యుములేట్ అయి ఉంటాయి. ఓకే రైట్. సో దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సిస్టమ్. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను నేను మీకు, అవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ డిఫైన్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్. డిఫైన్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ జూన్ 2015లో అడిగాడు. ఓకే, డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ అంటే డిస్క్రీట్ టైమ్ సిగ్నల్కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? డిస్క్రీట్ టైమ్ సిగ్నల్కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? మెసేజ్ చేయండి నాకు చాట్ బాక్స్లో. ఎస్, ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే, డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అంటే ఎక్స్ ఆఫ్ ఎన్. వెరస్ కంటిన్యూస్ టైమ్ కి రిప్రజెంటేషన్ ఎక్స్ ఆఫ్ టీ. రైట్. సో డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ అంటే డిఫరెంట్ డిస్టెన్స్లో సిగ్నల్ అనేది మనకి ఫామ్ అవడం జరుగుతుంది. సో డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఎట్ డిస్క్రీట్ టైమ్స్. డిస్క్రీట్ టైమ్స్లో మాత్రమే సిగ్నల్ అనేది మనకి ఎప్యూర్ అయి ఉంటుంది. కంటిన్యూస్గా మనకి సిగ్నల్ అనేది ఎప్యూర్ కాదు. ఓకేనా? అండ్ ఫర్ దీస్ సిగ్నల్స్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ టేక్స్ ఆన్ ఓన్లీ ఏ డిస్క్రీట్ సెట్ ఆఫ్ వాల్యూస్. అంటే డిస్క్రీట్ సిగ్నల్కి వాల్యూస్ ఉంటాయి, అంటే ఇంటీజర్ వాల్యూస్. దాన్నే మనం స్మాల్ ఎన్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ అని మెన్షన్ చేస్తాం, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్. సో దిస్ ఇంటీజర్ వాల్యూ ఈజ్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే ఆ ఇంటీజర్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో మాత్రమే మనకి డిస్క్రీట్ సిగ్నల్ అనేది సమ్ యాంప్లిట్యూడ్తో డిస్క్రైబ్ అయి ఉంటుంది. ఓకే, గ్రాఫికల్గా. వేరస్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సైనసాయిడల్ సిగ్నల్. అదొక కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ కదా. సైనసాయిడల్ సిగ్నల్ అనేది కంటిన్యూస్ టైమ్ సిగ్నల్. వేరస్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్కి రిప్రజెంటేషను స్క్వేర్ వేవ్ తీసుకోవచ్చు, ట్రయాంగులర్ వేవ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి కంటిన్యూస్ టైమ్ సిగ్నల్. అంటే పీరియాడికల్లీ రిపీటెడ్గా టైం డ్యూరేషన్స్తో మనకి ఒక సిగ్నల్ అనేది అపీర్ అవుతూ ఉంటాయి కనుక దాన్ని ఒక కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ అంటాం. ఓకే, కంటిన్యూస్ టైమ్ సిగ్నల్. రైట్. సో డిఫైన్ డిస్క్రీట్ టైమ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, యూనిట్ ఇంపల్స్, యూనిట్ ర్యాంప్. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఇంతకుముందు ప్రజెంటేషన్లో చెప్పాను మీకు, పీపీటీ ప్రజెంటేషన్. ఓకే, యూనిట్ ఇంపల్స్, యూనిట్ ర్యాంప్, యూనిట్ స్టెప్ ఫంక్షన్, దీస్ ఆర్ ది స్టాండర్డ్ సిగ్నల్స్. ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్ అని చెప్పేసి క్లాస్ చెప్పని చూడండి మీకు. సో అందులో ఇవన్నీ వస్తాయి, అవన్నీ చదవండి. రైట్. దాని కండిషన్స్. ఓకే, నెక్స్ట్ డిఫైన్ పీరియాడిక్ సిగ్నల్. డిఫైన్ పీరియాడిక్ సిగ్నల్. పీరియాడిక్ సిగ్నల్ అంటే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ వన్ ఆఫ్ ది sinusoidal signal with repeatedly producing a complete cycles. So this signal is said to be periodic if the periodicity condition is x of t plus capital T that equals to x of t. ఇది కండిషన్. దేని కండిషన్ ఇది? పీరియాడిసిటీకి కండిషన్. x of small t plus capital T that equals to x of t. ఓకేనా? So for all the values of t. So periodic signal has the property that it is unchanged by a time shift of capital T. Okay, the define periodic okay. So this is also called as a periodic signal. And a periodic signal ante condition enti? A signal is said to be a periodic, it is not satisfy this condition. అంటే ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ స్మాల్ టీ ప్లస్ క్యాపిటల్ టీ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ అవుతుంది. అంతే కదా. అపీరియాడిక్ సిగ్నల్ అంటే, అపీరియాడిక్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఏంటి? అపీరియాడిక్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి. చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి నాకు.
ఎపిరియాడిక్ సిగ్నల్కి ఆర్ నాన్ పీరియాడిక్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఏంటి? హలో, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం. చెప్పండి. ఎపిరియాడిక్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. ఎపిరియాడిక్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? మీరు అన్నీ చూసుకోవాలి, చదవాలి. ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఏంటి? మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏటీ. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏటీ. ఓకేనా? అది ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అనేది ఒక ఎపిరియాడిక్ సిగ్నల్. చూసుకోండి ఇవన్నీ. ఓకే, నౌ కమింగ్ టు డిఫైన్ ఈవెన్ సిగ్నల్. సో ఈవెన్ సిగ్నల్ అని చెప్పేసి ఎలా చెప్తుంది? కండిషన్ ఏంటి మనకి? కండిషన్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ అనే కదా, అంతే కదా? అది ఎప్పుడు డిస్క్రీట్ టైంలో ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ అనే కండిషన్ మనకు సాటిస్ఫై అయితే అది ఒక ఈవెన్ సిగ్నల్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ అంటే ఏంటిది? ఇది ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్. డిస్క్రీట్ టైం రిప్రజెంటేషన్లో ఈవెన్ సిగ్నల్ యొక్క కండిషన్ ఇది. కంటిన్యూస్ టైంకి వచ్చేసరికి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఏమవుతుంది? ఈవెన్ సిగ్నల్ ఎలా చెప్తున్నాం మనం? పాజిటివ్ సైడ్ మనకి ఏదైతే ఉందో సేమ్ అదే సిగ్నల్ మనకి ఫోల్డ్ అవుతుంది. ఓకేనా? పాజిటివ్ సైడ్ ఉన్న సిగ్నల్ కాస్త లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ అవుతుంది. అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సీక్వెన్స్ మనకి రైట్ సైడ్ ఉంటే ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఎపీర్ అవ్వాలి. అలా అయితేనే కనుక అదొక ఈవెన్ సిగ్నల్ అవుతుంది. అదర్వైజ్ దట్ ఈస్ ఏ ఆడ్ సిగ్నల్. ఆడ్ సిగ్నల్కి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు minus x of n. This is also called as expression for odd signal. ఓకే, ఆడ్ సిగ్నల్ అంటాం, లేదంటే నాన్ సిమెట్రికల్ సిగ్నల్ అని కూడా అంటాం. దీన్ని మనం నాన్ సిమెట్రికల్ సిగ్నల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ఎనర్జీ సిగ్నల్. This question is asked in June 2015. ఈవెన్ సిగ్నల్, ఆడ్ సిగ్నల్ రిపీటెడ్గా అడుగుతాడు. అవి కూడా చూసుకోండి. కండిషన్స్ జస్ట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కండిషన్, దాని స్టేట్మెంట్, ఈ రెండు రాస్తే సరిపోతుంది. అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద అడిగినప్పుడు ఇట్లా రాస్తే సరిపోతుంది. స్టేట్మెంట్ అట్ ద సేమ్ టైం దాని కండిషను, ఇవి గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ థింగ్స్ ఇవన్నీ. సో డిఫైన్ ఎనర్జీ సిగ్నల్ అంటే ద ఎనర్జీ సిగ్నల్ ఈజ్ మెయిన్లీ సెడ్ టు బి ఇఫ్ ఇట్ హ్యావింగ్ ఫైనైట్ ఎనర్జీ అండ్ జీరో పవర్. సో ఎనర్జీ సిగ్నల్ అంటే మనం ఎలా జస్టిఫై చేస్తామంటే దానికి ఫైనైట్ ఎనర్జీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ సిగ్నల్కి ఫైనైట్ ఎనర్జీ ఉంటుంది, జీరో పవర్ ఉంటుంది. ఓకేనా? అండ్ zero power. So the total energy is mathematically represented as formula. Idi capital E is equals to integral minus infinity to infinity mod x of t whole square into dt. This is the standard equation for a energy signal. Okay, similarly define power signal. So a signal is said to be power signal if it having infinite energy. ఇక్కడ ఎనర్జీ సిగ్నల్ వచ్చేసరికి ఫైనైట్ ఎనర్జీ ఉంటుంది, జీరో పవర్. పవర్ సిగ్నల్ వచ్చేసరికి ఇన్ఫైనైట్ ఎనర్జీ అండ్ ఫైనైట్ పవర్. ఇన్ఫైనైట్ ఎనర్జీ అండ్ ఫైనైట్ పవర్, ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎనర్జీ సిగ్నల్కి పవర్ సిగ్నల్కి రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో రిలేషన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎనర్జీ సిగ్నల్లో ఫైనైట్ ఎనర్జీ ఉంటుంది, జీరో పవర్. పవర్ సిగ్నల్లో ఇన్ఫైనైట్ ఎనర్జీ ఉంటుంది, ఫైనైట్ పవర్ ఉంటుంది. ఓకే, ద యావరేజ్ పవర్ ఈస్ మ్యాథమెటికలీ రిప్రజెంటెడ్ యాజ్ ఫార్ములా ఏంటి? పవర్ సిగ్నల్కి ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పండి మీరు? ఎక్స్ప్రెషన్ చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అవుతుందా? అవదు. చెప్పండి పోనీ. క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ 1 over t సమ్మేషన్ లేదంటే mod x square of t into dt. Okay, so that is also called as power signal. Okay, now coming to
డిఫైన్ కంటిన్యూస్ టైమ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. సో కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎపిరియాడిక్ సిగ్నల్. ఎపిరియాడిక్ సిగ్నల్. సో కాంప్లెక్స్ కాంపోనెంట్స్ మనకి ఇందులో అపియర్ అయితే కనుక దాని యొక్క ఎక్స్ప్రెషన్ మనకి ఎలా ఉంటుందంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ ఏటీ. సి ఇంటూ ఈ పవర్ ఏటీ అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనేది ఎలా ఉంది, 0 నుంచి మ్యాక్సిమం వాల్యూకి ఇది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. 0 నుంచి మ్యాక్సిమం వాల్యూకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు టీ. విత్ రెస్పెక్ట్ టు టీ. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వాట్ ఈజ్ కంటిన్యూస్ టైమ్ రియల్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. రియల్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. సో సేమ్ దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ ఎక్స్ప్రెషన్ మనకి ఇందులో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. కాకపోతే రియల్ వాల్యూని కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకేనా. రియల్ వాల్యూస్ అంటే మనకి దే హ్యావ్ టు రిప్రజెంటింగ్ సమ్ వాల్యూస్. దట్ ఈస్ సి అండ్ ఏ ఆర్ ది కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి మనకి. ఇక్కడ సి అనేది ఏ అనేది ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్. ఇఫ్ సి అండ్ ఏ ఆర్ రియల్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రియల్ ఎక్స్పోనెన్షియల్. ఈ రెండు కనుక మనకి రియల్ వాల్యూస్ అయితే కనుక ఇదొక రియల్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అవుతుంది. ఓకే. కంటిన్యూస్ టైమ్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇందాక చెప్పుకున్నదే. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ ఏటీ. సో పాజిటివ్లీ దిస్ సిగ్నల్ ఈస్ ఇంక్రీజ్డ్ విత్ రెస్పెక్ట్ టు టీ. విత్ రెస్పెక్ట్ టు టీ. దెన్ ఎక్స్ ఆఫ్ టీ ఈస్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. సో అది మనకి ఎలా వస్తుందంటే లీనియర్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇట్లా. ఓకే. నౌ వాట్ ఈజ్ సిస్టమ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో సిస్టమ్ యొక్క ఫంక్షన్ రాయాలి స్టేట్మెంట్, దాని ఎగ్జాంపుల్. ఓకే. సిస్టమ్ అనేది ఏంటి, సిస్టమ్ అనేది దేన్ని ప్రాసెస్ చేస్తుంది, ఇన్పుట్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేస్తుంది టు ప్రొడ్యూస్ అవుట్పుట్ సిగ్నల్. దిస్ ఈస్ ద సింపుల్ స్టేట్మెంట్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈజ్ జనరల్లీ కంపోజ్డ్ ఆఫ్ 3 సబ్ సిస్టమ్స్. ఒక కమ్యూనికేషన్ సిస్టమ్కి 3 సబ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఒకటి ట్రాన్స్మిటరు, ఛానల్, మూడోది రిసీవర్. ట్రాన్స్మిటర్ రిసీవర్ అనేది 2 యూనిట్స్. సో డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వడానికి మధ్యలో మనకి ఏం కావాలి, ఒక ఛానల్ అనేది కావాలి. ఛానల్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్డ్ ఛానల్ అనుకుంటున్నాను నేను. వైర్డ్ ఛానల్ అంటే ఏంటి, ట్రాన్స్మిటర్కి రిసీవర్కి మధ్యలో డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఒక వైర్ ఉండాలి. అది కోయాక్సియల్ కేబుల్ అవ్వచ్చు, లేదంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అవ్వచ్చు. ఓకే. సో డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ట్రాన్స్మిటింగ్ సైడ్ టు రిసీవింగ్ సైడ్. ఇన్ బిట్వీన్ దెర్ ఈజ్ ఏ ఛానల్. సో ఛానల్ ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటామంటే ఒక కోయాక్సియల్ కేబుల్ కానీ లేదంటే ఒక ఓఎఫ్సి కేబుల్ ద్వారా మనం డేటాని ట్రాన్స్మిట్ చేసుకుంటాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ ఛానల్ అనేది ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. అంటే దీని యొక్క ఫంక్షన్ అది, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం దీని ఫంక్షన్. ఓకేనా. సో సిస్టమ్ కూడా అంతే. సిస్టమ్కి మనం ఇస్తాం ఇన్పుట్ సిగ్నల్స్ ఇస్తాం, అవుట్పుట్ సిగ్నల్స్ మనకు ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా. సో అలాగే ట్రాన్స్మిటర్ అనేది ఛానల్కి ఇన్పుట్ ఇస్తుంది. ఈ ఛానల్ ఏం చేస్తుంది, రిసీవర్కి ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడం జరుగుతుంది. సో దేర్ఫోర్ ద ఛానల్ ఈజ్ typically attenuates and adds noise to transmitted signal which must be processed by the receiver. సో ఛానల్ అనేది మనకి ఏంటంటే ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఛానల్ అనేది ఇది ఒక ఫిజికల్ మీడియం. ఈ ఫిజికల్ మీడియం వల్ల ఏంటంటే మనకి వైర్డ్ అనుకోండి మధ్యలో మనకి ఏమన్నా వైర్ బెండ్ అయినా, అంటే ఆప్టికల్ ఫైబర్స్లో చూస్తాం మనం, ఆప్టికల్ ఫైబర్ బెండ్ అయితే మనకేమవుతుంది, సిగ్నల్ యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో సిగ్నల్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో బెండ్ అవ్వకుండా ఉంటే యాక్యురేట్ సిగ్నల్ మనకి అవుట్పుట్లో రావడం జరుగుతుంది. సో బెండ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. సో అలా కాకుండా ఫ్రీ స్పేస్లో సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తే, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం దాన్ని మనం. ఫ్రీ స్పేస్లో మనకి సిగ్నల్ ట్రాన్స్మిట్ అయితే ఏమవుతుంది, అడిషనల్గా ఉన్న ఫ్రీ స్పేస్లో ఉన్న నాయిస్లన్నీ కూడా యాక్చువల్ సిగ్నల్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఒరిజినల్ సిగ్నల్ అనేది మనకి రెడ్యూస్ అయిపోవడం జరుగుతుంది. సో దాన్నే మనం నాయిస్ అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ సిస్టమ్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ టుడేస్ క్లాస్? అందరికీ అర్థమైంది ఈరోజు చెప్పిన క్లాసు? సో మీరు, నేను ఈ సాఫ్ట్ కాపీ పంపిస్తాను. సో ఈ సాఫ్ట్ కాపీ అందరూ చూసుకోండి, చదవండి. ఫస్ట్ యూనిట్ మీరు ఎంత బాగా చదివితే నెక్స్ట్ వచ్చే యూనిట్స్ మీకు అంత ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. సో జాగ్రత్తగా చదవండి. సో ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ టుడేస్ క్లాస్? సో కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్, ట్రిపుల్ స్టూడెంట్స్?
I am seeing your messages. All of you should respond. So if any problem, so can you ask